పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలుకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేము, మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. కీర్తన 122వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదుము అను జనులు పలికినప్పుడు నేను ఆనందము చెందితిని. యెరూషలేమున మా పాదములు నీ ద్వారము లోపల మోపినప్పుడు మేము పరమానందము చెందితిమి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నిలిచి మేము స్తుతించే వరం మాకు ప్రసాదించుము తండ్రి. మీ ఆలయ ద్వారము లోపల అడుగుపెట్టే భాగ్యం మాకు ఇవ్వండి. పాపాత్ములుగా మీకు దూరం కాకుండా మా తప్పును మేము తెలుసుకొని మీ చెంతకు చేరి మేము స్తుతించినట్లు చేయుము యేసయ్యా. ఈరోజంతయు మమ్మల్ని మీ రెక్కల కింద దాచుకునండి. మా పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రభువా, రైతులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఎటువంటి నష్టం కలగకుండా కాపాడండి తండ్రి. వారి పంట వారి చేతికి సమృద్ధిగా వచ్చే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.